దేశంలో దిగుమతి చేసుకునే ముడి చమురుపై ఆధారపడటాన్ని తగ్గించడంతో పాటు పర్యావరణ హిత ఇంధన వినియోగాన్ని పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోంది. ఇప్పటికే పెట్రోల్లో 20% ఇథనాల్ మిశ్రమాన్ని అమలు చేస్తున్న కేంద్రం ఇప్పుడు డీజిల్లో 15% వరకు ఐసోబ్యూటనాల్ కలిపే విధానాన్ని తీసుకురావాలని యోచిస్తోంది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే భారత ఇంధన రంగంలో మరో కీలక మార్పుగా నిలవనుంది. ఈ విషయాన్ని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఇథనాల్ను నేరుగా డీజిల్లో కలపటం సాధ్యం కాదని, అందుకే ఇథనాల్ను ఐసోబ్యూటనాల్ గా మార్చి డీజిల్తో మిశ్రమంగా వినియోగించే టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే ఈ దిశగా జరిగిన పరిశోధనలు ఆశాజనక ఫలితాలు ఇచ్చాయని, ప్రయోగాత్మకంగా జనరేటర్లను ఈ ఇంధనంతో విజయవంతంగా నడిపినట్లు వెల్లడించారు. భారత్లో పెట్రోల్తో పోలిస్తే డీజిల్ వినియోగం దాదాపు రెండింతలు ఎక్కువగా ఉంటుంది. దీంతో డీజిల్లో ప్రత్యామ్నాయ ఇంధనాలను మిక్సింగ్ చేయడం ద్వారా ముడి చమురు దిగుమతులను గణనీయంగా తగ్గించే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇదే సమయంలో కార్బన్ ఉద్గారాలను తగ్గించి పర్యావరణ పరిరక్షణకు కూడా ఇది దోహదపడుతుందని అధికారులు చెబుతున్నారు. ఐసోబ్యూటనాల్ అంటే ఏంటి? ఐసోబ్యూటనాల్ 4 కార్బన్ అణువులతో కూడిన ఒక ఆల్కహాల్ సమ్మేళనం. ఇది రంగులేని ద్రవం కాగా స్వల్ప ఆల్కహాల్ వాసన కలిగి ఉంటుంది. ఇథనాల్తో పోలిస్తే దీనిలో శక్తి సామర్థ్యం ఎక్కువగా ఉండటమే కాకుండా నీటిని తక్కువగా గ్రహిస్తుంది. అలాగే ఇది తక్కువగా ఆవిరయ్యే గుణం కలిగి ఉండటంతో నిల్వ, రవాణా, డీజిల్తో మిశ్రమం చేయటం మరింత సులభమవుతుంది. ఐసోబ్యూటనాల్ ఎలా తయారవుతుంది? మొక్కజొన్న, చెరుకు, బియ్యం వంటి వ్యవసాయ ఉత్పత్తుల నుంచి తయారయ్యే ఇథనాల్ను ప్రత్యేక రసాయన ప్రక్రియలు అభివృద్ధి చేసిన బ్యాక్టీరియా లేదా ఈస్ట్ సాయంతో ఐసోబ్యూటనాల్ గా మారుస్తారు. ఐసోబ్యూటనాల్ లీటర్కు సుమారు 55 రూపాయల నుంచి 80 రూపాయల వరకు ఉత్పత్తి వ్యయం ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకు ఐసోబ్యూటనాల్ ప్రత్యేకం? ఐసోబ్యూటనాల్ కేవలం ఇంధనంగానే కాకుండా పెయింట్లు, ఫార్మాస్యూటికల్స్, సువాసన ఉత్పత్తులు, పురుగుమందులు, ప్రత్యేక కోటింగ్స్ తయారీలో కూడా విస్తృతంగా ఉపయోగిస్తారు. బయోమాస్ లేదా ఇథనాల్ నుంచి తయారయ్యే ఐసోబ్యూటనాల్ గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలను తగ్గించడంలోనూ కీలక పాత్ర పోషిస్తోంది. మరో ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే, ప్రస్తుతం రోడ్లపై నడుస్తున్న డీజిల్ వాహనాల ఇంజిన్లలో పెద్దగా మార్పులు చేయకుండానే ఈ మిశ్రమ ఇంధనాన్ని ఉపయోగించే అవకాశం ఉందని, అనుమతులు లభిస్తే ఈ ఏడాది చివర్లోనే డీజిల్లో 15% ఐసోబ్యూటనాల్ మిశ్రమాన్ని తప్పనిసరి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమం తర్వాత భారత్ స్వచ్ఛ ఇంధన విధానంలో ఇది మరో కీలక మైలురాయిగా మారే అవకాశం ఉందని ఇంధన రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.